మీ ఇంట్లో కూడా క్యాబేజీ కూరని ఇష్టపడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇలా వండి పెట్టండి, ఖచ్చితంగా దానికి ఫేవరెట్ అయిపోతుంది అనమాట వాళ్ళకి క్యాబేజీ కర్రీ అనేది. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే క్యాబేజీ విత్ పచ్చెనపప్పు కర్రీ ఎలా చేసుకోవాలనే రెసిపీ అయితే షేర్ చేసుకున్నాను, చూసేసేయండి. ముందుగా అయితే క్యాబేజీని మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలండి. పైన ఫస్ట్ వేస్టేజ్ అంతా తీసుకోవాలి, పై తొక్క వేస్టేజ్ ఉంటుంది అది మొత్తం తీసేసి ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నాను. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని, అలానే పచ్చెనపప్పును కూడా ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకొని కడిగేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇందులోకి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతే, ఇంకేమీ అయితే యాడ్ చేయను నేను. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని ఇంకా స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టేసుకొని దాంట్లో కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసేసుకొని అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. జీలకర్ర చిటపట్ల ఆడిన తర్వాత అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయని యాడ్ చేసేసుకొని దాన్ని కొద్దిగా వేగనిస్తే సరిపోతుందండి. క్యాబేజీ కాబట్టి మనం ఉల్లిపాయ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు, ఒక చిన్న ఉల్లిపాయ యాడ్ చేస్తే సరిపోతుంది. ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది అనుకున్న తర్వాత క్యాబేజీని కూడా యాడ్ చేసేసుకోవాలి. క్యాబేజీని చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. అలానే దాంట్లోంచి వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం వాటర్ అయితే ఏమి యాడ్ చేయవసరం లేదనమాట. ఇంకా 1-2 సార్లు ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చామంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే స్టీల్ కడాయి కాబట్టి అది అడుగంటుకు పోకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా క్యాబేజీలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మగ్గనివ్వాలండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతే 1 స్పూన్ ఉప్పు అలానే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తే ఇంకొద్దిగా క్యాబేజీ అనేది మగ్గుతుంది అనమాట. వాటర్ వచ్చి ఇంకొద్దిగా మగ్గుతుంది. ఇంకొకసారి మూత పెట్టుకుని అయితే మగ్గనిస్తాను. ముందుగా అయితే క్యాబేజీని ఏమి ఉడకబెట్టవసరం లేదు, ఇలా వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఉప్పు పసుపు వేసిన తర్వాత కూడా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అయితే పచ్చెనగపప్పు వేసుకున్నాను. పచ్చెనగపప్పు మనకు మగ్గాలి కాబట్టి ఒక 5 మినిట్స్ ముందు మగ్గనివ్వాలన్నమాట. పచ్చెనగపప్పు కూడా వేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా మిక్స్ చేసుకుంటా మధ్య మధ్యలో చూసుకొని మిక్స్ చేసుకుంటా మగ్గనిచ్చామంటే సరిపోతుంది. ఇంకా చూసారుగా పచ్చెనగపప్పు వేసిన తర్వాత అది కూడా మగ్గిపోయింది అనమాట. పప్పు ఉడికిందో లేదో ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలో అయితే పప్పు ఉడికిందో లేదో అని చెక్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడైతే నాకు పప్పు ఉడికిపోయింది. ఇంకా దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే చూసారు అడుగంతా వాటర్ అంతా ఇంకిపోయేటట్టయితే మగ్గనివ్వాలన్నమాట. అప్పుడే పప్పు మనకి బాగా ఉడుకుతుంది, వాటర్ యాడ్ చేయం కాబట్టి. ఇంకా ఇలా బాగా మగ్గింది అనుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి అలానే 1 స్పూన్ కారపొడి కూడా యాడ్ చేసేసుకోవాలి అంతే. గరం మసాలా ఇంకేమీ యాడ్ చేయకూడదు. మీకు ఇష్టం ఉంటే అల్లం తురుము యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను అల్లం తురుము అయితే ఏమీ యాడ్ చేయలేదు. కారం కూడా కొద్దిగా 1 స్పూన్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి క్యాబేజీకి ఎక్కువ కారం అయితే పట్టదండి, కొద్దిగా చూసి వేసుకోండి, మీ కారాన్ని సరిపడేటైతే వేసుకోండి. ఇంకా మళ్ళీ మూత పెట్టి కారం వేసిన తర్వాత అడుగంటుకుపోతుంది కాబట్టి మనం వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి మూత పైన ఇలా కొద్దిగా వాటర్ వేసామంటే ఆ ఆవిరికి అనేది కారం పచ్చివాసన పోయే వరకు మగ్గిపోతుంది అనమాట. చూసారా కింద అడుగంటకుండా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇంక కర్రీ అయితే అంతా అయిపోయిందండి. ఇంక నేను రైస్ కూడా పెట్టుకొని టేస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇలా చేశారంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీ ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఖచ్చితంగా క్యాబేజీ కూరని అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్లో మా పిల్లలు కూడా క్యాబేజీ కూరని అస్సలు తినేవారు కాదనమాట. నేను ఇలా ట్రై చేసిన కాడి నుంచి అయితే మా ఇంట్లో అయితే క్యాబేజీ కూర చాలా చక్కగా తినేస్తారు మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ. నాకు కూడా ఫేవరెట్. దీంతో రసంలోకి కానీ అలానే పెరుగన్నంతో కూడా నంచుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. చపాతీలో కూడా చాలా బాగుంటుంది, చపాతీలో కూడా ఇది కాంబినేషన్ బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే పెరుగన్నంతో చాలా ఇష్టం అనమాట. పెరుగన్నంతో నంచుకొని తినమని చాలా ఇష్టం ఇది. అలానే ఇంకా మీలో ఎవరైనా కూడా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోకి లైక్ సింబల్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా దీంట్లో అయితే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వాటర్ యాడ్ చేయకూడదు, అలానే ఆయిల్ అంతా తేలే వరకు బాగా మగ్గనివ్వాలి. ఎంత బాగా మగ్గనిస్తే అంత టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఈ 2 అయితే గుర్తుపెట్టుకోవాలండి. వాటర్ యాడ్ చేయకుండా అలానే బాగా మగ్గనిచ్చుకున్నామంటే టేస్ట్ అనేది సూపర్ వస్తుందన్నమాట. ఇంకా ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పాను కదా, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకొంతమందికి సజెషన్ అయ్యి మన ఛానల్ ఇంకొంచెం గ్రో అవుతుందన్నమాట.